అండ్ ఇంకొక మాట వినిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంటారు అని. అలాంటి సన్నివేశాలు ఏమన్నా మీరు షేర్ చేయగలరా? పాజిటివ్ అంటే ఆయన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో దూసుకుపోతున్నాడు. హుహుహు. దూసుకుపోవటం అంటే ఎలా దూసుకుపోతున్నాడంటే చెప్తున్నటువంటి వాగ్దానాలు కానీ, హ్మ్. అతను చేస్తానని చెప్తున్న మాటలు కానీ, అతని అభినయం కానీ, అతను ప్రొనౌన్సియేషన్ కానీ, ఇవన్నీ చూస్తుంటే జనం నిజమేనేమో అన్నంత భ్రమింపజేసేస్తున్నాడు అతను. హుహుహు. ఆ విషయం ఈయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా హ్మ్. వదిలేయండి అతని గురించి మనం ఎందుకు హ్మ్. చేసుకునే పాదయాత్ర, మనం పాదయాత్ర చేశాం కదా. హ్మ్. కరెక్ట్. హ్మ్. ఏమండి, బాబాయిని చంపేసేసి నారాసుర రక్త చరిత్ర అని రాసినటువంటి దుర్మార్గ పని జరిగితే ఆయన ఎలా స్పందించాడండి? హ్మ్. రోడ్డు మీదకి వచ్చేయాలి కదా. నేను కాదు కాదు కాదని ఏనాడు అన్నాడండి ఆయన? హ్మ్. ఇవాళ కాదు అని చెప్పేసి ప్రజలకే తెలిసిపోయింది కదా. హ్మ్. సహనం, హ్మ్. నిజాయితీ, ఇప్పుడు ఆయనకి ఆయన దుర్మార్గుడిగా చిత్రీకరించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేశారు. మొన్న 53 రోజులు లోపల పెట్టారు. హ్మ్. ఒక్క ఆధారం చూపించరే. హ్మ్. చూపించడానికి ఎందుకని లేవు మీ దగ్గర ఆధారాలు? అవును. కాబట్టి ఆధారాలు ఇంకా చూపించలేరేంటి? మీరు ఒకటే స్లోగన్, హ్మ్. ఇది అన్యాయం చేశాడు, దోచేసుకున్నాడు, అది చేసేస్తున్నాడు, డబ్బులు వెళ్ళిపోయినాయి, దాంట్లో వెళ్ళిపోయినాడు. ఆయన ఎవరో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఏఏజీ గారు, గౌరవప్రదమైనటువంటి గవర్నమెంట్ జీతం తీసుకున్నాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి యొక్క ఆరోపణలు, ఆయన విధానం, హ్మ్. ఆయన స్పీచ్ హ్మ్. ఎలా జనమందరూ కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి యొక్క ఆలోచనకు గురి చేసినంత ఓవర్ యాక్షన్ చేసినటువంటి మనిషి హ్మ్. ఇవాళ ఎందుకైనా ఒక్క ఆధారాన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయలేకపోయాడు? హుహు. నిజమైతే దొరకదా? ఆయన ఒకటే చెప్పాడు, మీ తండ్రి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుందని చెప్పేసి అన్నాడు ఆయన. హుహు. మరి ఏమైంది ఇతను జగన్మోహన్ రెడ్డి వల్ల? ఓకే. కాబట్టి ఏంటంటే నిజాయితీకి ఉన్న శక్తి అది. హ్మ్. ఆయన నిజాయితీ అంటే నిజాయితీయే అది. హ్మ్. ఆయన ఎంతసేపు స్కిల్ డెవలప్మెంట్ వల్ల హ్మ్. ఎంతమంది పిల్లలకు ఎందుకంటేనండి, నేను 2008లో నేను అమెరికాలో ఉన్నా. హ్మ్. అప్పుడు అనేక మంది సామాన్య పిల్లలు కూడా హ్మ్. మీకు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న రోజులై. ఆయన అప్పుడు అవును. అధికారంలో లేడు. అవును. తానా సభలకు వచ్చాడు. హుహుహు. వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ నుంచి హ్మ్. ఈ కులం ఆ కులం అని లేకుండా అక్కడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా సైకిళ్ళు వేసుకుని, హ్మ్. మరి ఎల్లో బన్నీలు, ఎల్లో నిక్కర్లు ధరించి, టోపీలు పెట్టుకుని హ్మ్. ట్రాఫిక్ ఆపేసి సైకిల్ ర్యాలీగా తీసుకొచ్చారు ఆయన్ని. హుహు. హ్మ్. ఇది నేను కళ్ళారా చూసినటువంటి సంగతి ఇది. ఓకే. ఎవరో చెప్తే విన్నది కదా. నేను అక్కడ ఉన్నాను. హ్మ్. నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్. హ్మ్. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ప్రజెంట్ చేస్తా కావాలంటే. ఓకే. ఎందుకని? ఇంతమందికి మాకు అన్నం పెట్టిన మహానుభావుడని. ఆయనేం అడగల. హ్మ్. నేను వస్తాను, మీరు సైకిల్ ర్యాలీ చేయండి అని అడగల. అమెరికాలో ఎవడు పట్టించుకుంటాడు చేయమని? అవును. అవును. మరి అటువంటి యొక్క మనిషి ఆయనకి ఏం చేసింది? 53 రోజులు పనిష్మెంట్ లాగా ఈయన చేసినటువంటిది హ్మ్. అప్పుడు ప్రతి వాడిని తట్టి లేపింది. అవును. రేయ్, నీకింత హెల్ప్ చేస్తే, నువ్వు ఆ మహానుభావుడిని లోపలేస్తే హ్మ్. నువ్వు ఇంట్లో కూర్చుంటావా? నువ్వు తినే అన్నం నీకు అరుగుతుందా అని ఆత్మసాక్షి కొట్టింది. అదే మన గచ్చిబౌలి స్టేడియంలో అవునవును. జరిగింది. ప్రభంజనం అయిపోయి అవును. అందరిని కదిపేసి ఆయన యొక్క నిజాయితీ ఒక అగ్నిలాగా అలా ఇక్కడ అలా తెలంగాణ గవర్నమెంట్ విరోధించినా కూడా ఆ కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరండి. ఆపలేకపోయారు. హ్మ్. జనం అనేది ప్రపంచం, జనం ఎప్పుడైతే కదిలారో హ్మ్. ఆ జనం యొక్క శక్తికి ఎవరు ఆగలేరు. హ్మ్. మనం అడ్డుకట్ట వేయలేము. హ్మ్. అభిమానానికి అడ్డుకట్ట వేయలేము. ఎంతమంది పోలీసులు ఉంటారు? ఎంతమందిని ఆపుతారు? కాబట్టి అది ఆయన శక్తి. ఓకే. అక్కడ అనుకుందాం. తర్వాత ఏంటండి, ఆయన బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత టైం పట్టిందండి? అవును. హ్మ్. 14 గంటలు అలసిపోయి అలాగే అదే ఆయన మీద కూర్చున్నాడు. ఉండే అభిమానం అక్కడ తెలుస్తుంది. మరి రోడ్ల మీద పడుకున్నారు ఆయన చూస్తే చాలని. హ్మ్. అది ఓకే. అసలు అసలు అది ఎవరికి దక్కింది చెప్పండి. ఎవరికి దక్కుతుంది? ఎవరికి దక్కింది ఆ అవును. క్రెడిట్? అవును. అది ప్రజలు ఆలోచించాలి.
ఆలోచించారు కాబట్టి అటువంటిది ఇచ్చారు. అవును, నిజమే. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఆ, అది ఏదన్నా కూడా సత్యాన్ని అంటే మనం వాయిస్ తీసుకుని రైస్ చేసి చెప్పాల్సింది ప్రజలే కదా సార్, ప్రజలు. నాయకుడి విషయంలో ఎస్, వాటిని మనం అక్కడే తెలిసిపోతుంది. అంటే మనం అబద్ధం- ఎవరు అబద్ధానికి శక్తి ఏంటంటేనండి, ప్రచారం తొందరగా అవుతుంది. అవును, ఒక మనిషి యొక్క మంచితనం, మంచివాడు అంటే అంటారు, పట్టించుకోరు. 70 ఏళ్ళు వచ్చిన ఫలానా అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడు అనండి, మోటార్ సైకిల్ ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని వెళ్ళాడని చెప్పండి, ఈ వార్త విపరీతంగా స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోతుంది. అయిపోతుంది. ఆ తర్వాత కాదు వాళ్ళ మనవరాలంటారా అన్నప్పుడు, ఓహో మనవరాలంటలేరా మంచోడు. కరెక్ట్. కాబట్టి మంచికి ఉన్నటువంటి ఇదేమో నిజాయితీగా అది చిరకాలం ప్రకాశిస్తూ ఉంటుంది. అవును, ఈ అబద్ధం అలా ప్రయాణం చేసి పడిపోతుంది. అంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్పేదానికన్నా ఇలాంటివి జరిగినప్పుడే ఆ నిజం అనేది ఇంకా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతుంది కదా. జరగాలని కోరుకోకూడదండి. ఎందుకు కోరుకోకూడదండి, ఆయన వయస్సు కోఆపరేట్ చేయదు. శక్తివంతుడు కాబట్టి, ఆయన యోగ శక్తివంతుడు కాబట్టి, దైవబల శక్తి సంపన్నుడు కాబట్టి, అవును, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడు మైన్స్ కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి ఏంటో తెలుసా, అది స్వామి అనుగ్రహం అది. అవును. అందుకే నేను ఒక పద్యం రాసే అప్పుడు, ఉమ్. కారణ జన్ముడుగాననే తిరుమలాధీశుడు కాపాడి దిష్టి తీసే, కారణ జన్ముడు చంద్రన్న కర్మయోగి అలసటన్నది ఎరుగని అమృతమూర్తి, కృష్ణరాయల వారస కృషి వలుండ జాతి మరువదు నీ సేవ చరిత పురుష. చాలా బాగుంది సార్, మీరే రాశారా? నేనే రాశాను. ఓకే.